నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం కౌన్సిలర్ల సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో 7 అజెండాల ప్రవేశపెట్టగా కౌన్సిలర్ల ఆమోదంతో చైర్పర్సన్ డాక్టర్ ఆసియా మారిఫ్ 6 అజెండా అంశాలను ఆమోదించారు. ఈ అజెండా అంశాల్లో ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో జనవరి 7, 8, 9 తేదీల్లో జరిగే ఇస్తేమా కొరకు రాష్ట్రం నలుమూలల ప్రాంతాల నుండి వచ్చు ముస్లిం సోదరుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు చేయించుటకు 22 లక్షల రూపాయల కౌన్సిల్ ఆమోదించారు. అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ బురదనేలా చూడండి సార్, మళ్ళీ కాపాడ ఉండాల్సిన ఆల్రెడీ మీ సమక్షంలో మీరు నిర్ణయించిన ప్లేస్ అది మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ దానికి ఒక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు పెడదాం దాన్ని పెట్టాలి. ఇప్పుడు పెడితేనే అది సెక్యూర్డ్ గా ఉండేది సామాన్. అది వాళ్ళే మార్నింగ్ 9 o'clock వరకు ఆలోచన ఏంటంటే మార్నింగ్ 9 వరకు ఉంటారు ఓపెన్ లో, మళ్ళీ సాయంత్రం 5 to 7, 8 వరకు కూడా చూడండి సార్. మన సైట్ లేదు, వాకింగ్ చాలా మంది మన సైట్ లేదు, ఆ ఏరియాలో మన సైట్ లేదు. అందుకని అక్కడ మన ఆత్మకూరులో మన మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ సైట్ ఎక్కడ లేవు. గవర్నమెంట్ సైట్ అవైలబిలిటీ కన్వీనియంట్ గా లేదు. ఏరియా అలాగే మరీ ఊరు బయట చేస్తే కదా సార్. ఊరి బయట ఇక్కడ నుండి వాకింగ్ పోయి అక్కడ ఒక అరగంట సేద చేసుకుని వస్తారు. సాయంకాలం కూడా నిర్మానుష ప్రదేశం సార్ అది. లేదు, మీరు అట్లా అనుకుంటారు కానీ వెళ్ళి చూడండి. దానికి కొంచెం లైట్ వేస్తే రమ్మంటారు. ఏం సార్ మన వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా ప్లాట్ వీళ్ళు ఏమైనా అరేంజ్ చేస్తున్నారా అనుకుంటాను. మాకు తెలియదు అక్కడ ఏమైనా అభివృద్ధి జరుగుతుంది సార్. ఆలోచించండి సార్. అది 99,000 పెట్టారు. హైట్ లేపాలి, థిక్గా వేయాలి. ఎందుకంటే ఆ సామాను ఇవి కొద్దిగా స్ట్రెంత్ గా ఉండాలి. లోపలికి పోవాలంటే కండీలు ఈ మందం సరిపోదు. బేస్ సిమెంట్ కొంచెం కనీసం 13 ఇంచుల బేస్ అన్న వేయాలి. దానికోసమే ఎక్స్ట్రా పెట్టారు. అది కాదమ్మా, అది కాదు, మనం ఇవి అప్డేట్ చేసుకోవడానికి మాకు డెవలప్ చేసుకోవడానికి. ఆ సామాన్ ఏదైతే ఉందో అది ఫిట్టింగ్ కోసమే అమౌంట్. అది 6.5 lakhs అనేది మనం ఈఎంఐస్ ద్వారా చెల్లిస్తామని లాస్ట్ మీటింగ్ లోనే చెప్పినారు. హై స్కూల్ గ్రౌండ్ లో అవైలబిలిటీ కదా సార్. పిల్లలు పాడు చేస్తారు సార్. యూజ్ అవుతుంది కదా సార్. సీనియర్ సిటిజన్స్ కూడా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లేనందున వాళ్ళకి 10 lakhs మనం కౌంటీ వాడుకోవాలి. సీసీ కెమెరాలు ఎమ్మెల్యే గారు చెప్పినంత 10 lakhs కరెక్ట్ మేడం మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి టోటల్ 2 lakhs మనకి ఇచ్చినారు. దాంట్లో మొత్తం ప్రొవిజన్స్ 15.5 lakhs ఉంటుంది. దానికి సంబంధించి 10 సీసీ కెమెరాలు, మన బ్లీచింగ్ పౌడర్, లైన్, గల్ఫర్స్, శానిటైజేషన్ అండ్ క్లీన్లీనెస్, cleaning of detritus at venue place and provide CC camera, enhancement of signaling of network. ఆ 3-4 వర్కులు కలిపి 22 లక్షలు. అన్ని కలిపి 22 రాస్తారు. ఇది ఎస్సీ పరిగ్రహంకు వాటర్ ట్యాంక్ బోర్ అడిగాము. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, మనం అప్రూవ్ చేశాము. ఇంతవరకు దాన్ని పరిస్థితి చేయించారు. లాస్ట్ మంత్ లో చెప్పారు ఇంతవరకు. అయితే ఓన్లీ ఎస్సీ దాన్ని పట్టించుకోరా లేకపోతే ఏం పెట్టిందని దేశంలో ఒకసారి పెట్టించండి. అది 2 లక్షలే, పెద్ద ఏం వర్క్ ఏం కాదు. టైం అయితే ఏదైనా దాటుతుంది. ఇది వాళ్ళ ముస్లిమ్స్ దాటదని ఏం కాదు. టైం అయిపోతే మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ అసలు టైం ఎందుకు అయిపోతుంది, ఎందుకు చేయించడం లేదు. ఇవన్నీ అవుతున్నాయి కదా, ఓన్లీ ఇది ఎందుకు కావడం లేదు, దీన్ని ఎందుకు 1 year అయిపోతుంది. కొన్ని ఏమైనా అట్లాంటి ఏమైనా అయినాయా కదా, 4 lakhs ఏమైనా అయినాయా, కొన్ని డాక్యుమెంట్ ఏమైనా ఉన్నాయా, సంబంధించి ఏమైనా అయిపోయినాయా, ఏది ఏమైనా కానీ అదైతే చేయాల్సింది ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు చేయకున్నారు దాన్ని నెక్స్ట్ టైం కన్సల్ట్ పెట్టి చేయించారు.